హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ముందుగా ఎన్‌కేవీ వోళ్ళానండి. నేను తిరుపతికి వెళ్ళామండి మొన్న స్వామివారి దర్శనానికి. చాలా అంటే చాలా జరిగింది. ఆ వీడియో అయితే అక్కడ ఎలా స్పెండ్ చేశామో, స్వామివారి దర్శనం ఎలా అయ్యింది, ఇంకా ఏమేం గుళ్ళు చూసామో అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫుల్ వీడియో అయితే చూడండి. మేమైతే వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే బయలుదేరాము. ట్రైన్ అయితే 6:10కి అట్లా వచ్చిందండి. చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంది. క్లీన్గా ఉందండి. వాష్రూమ్స్ కానీ అన్నీ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలతో పెద్దవాళ్ళతో అయితే మనకి చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మార్నింగ్ వెదర్ వల్ల, మార్నింగ్ జర్నీ వల్ల అండి ఆ వెదర్ను కూడా మనం బాగా చూడడానికి కానీ ప్లేసెస్ చాలా బాగా అనిపించింది. నేనైతే ట్రైన్ అయితే ఇది సెకండ్ టైం అండి. మామూలుగా అయితే చాలా ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్కి బిఫోర్ అయితే నేను ఒకసారి ట్రైన్ ఎక్కాను. తర్వాత నేను మళ్ళీ ఇప్పుడేనండి. చాలా బాగా అనిపించింది జర్నీ అయితే. పిల్లలతో అయితే చాలా కంఫర్ట్ అనిపిస్తుందండి. వెళ్ళేటప్పుడైతే మేము ఫుడ్ అయితే మేమేం తీసుకోలేదు. పులిహోర అయితే చేసుకుని వెళ్ళాము. ఇంకా అదే తిన్నామండి. ఇదంతా మిర్చి తోటండి. మనకి ఈ వీడియోలో అయితే క్లారిటీగా లేదు కానీ గుంటూరు వచ్చిన తర్వాత మనకి మిర్చి అనేది బాగా కనిపిస్తుంది. కొంచెం మొత్తం ఆ పంట బయట నుండి చూస్తే మనకి బాగా క్లారిటీగా కనిపిస్తుంది. వెదర్ కూడా చాలా బాగుందండి. ఎవరైనా పిల్లలతో ఇలా ట్రావెల్ చేయాలి, తొందరగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళు వందే భారత్ అయితే నేను చెప్తానండి. చాలా బాగా అనిపించింది. ఇప్పుడంతా బిజీ లైఫ్ అయిపోయింది కదండి. కానీ కొంచెం టైం తీసుకుని ఇలా ఫ్యామిలీతో కూడా మనం బయటకు వెళ్ళడం వల్ల మైండ్ అనేది కొంచెం రిలాక్స్ ఉంటుంది. ఇగో మా పాప అయితే అస్సలు విసిగించలేదండి. మంచిగా తినింది, పడుకుంది, హ్యాపీగా అయితే జర్నీ అయితే చేసిందండి. ఇక మా బాబాయ్ అండి ఇక్కడ తర్వాత ఐస్ క్రీమ్ ఒక తాతయ్య అయితే ఇచ్చారు. ఇగో వాళ్ళిద్దరు షేర్ చేసుకొని తింటున్నారు. వాళ్ళు తినరంట, కొంచెం పెద్దవాళ్ళు. మా విద్దమ్మ అయితే చాలా అల్లరి చేసిందండి. అంటే కొంతమంది పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా, జర్నీలో ఏడిపిస్తాం, అలా ఏం లేదు. అల్లరి చేస్తూ అటు ఇటు తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేసింది. నిర్వాణకు కూడా బాగా నచ్చిందండి. అందుకని మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కొంచెం కంఫర్ట్గా ఉందని మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మేము వందే భారతే బుక్ చేసామండి. తర్వాత ఫైనల్గా అయితే అక్కడ 2:30కి అయితే ట్రైన్ దిగామండి. దాని తర్వాత అయితే కొండపైకి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, స్వామివారిని అయితే ఫైనల్గా అయితే రీచ్ అయ్యామండి తిరుపతి. రూమ్కి అయితే అండి మేము ఇంకా పైనే తీసుకున్నాము, కింద తీసుకుందాము. కింద మాకు తెల్లారి అయితే దర్శనానికి టైం ఇచ్చారు. అయితే మేము కిందనే తీసుకుని ఏమైనా గుళ్ళు చూద్దాం అనుకున్నాము. కానీ మళ్ళీ టైం సరిపోదేమో, పిల్లలతో రెస్ట్ అదంతా జర్నీ చేసి వచ్చాముగా అని చెప్పి ఇంకా పైకి అయితే వెళ్ళాము. ఈ ప్లేస్ చూస్తున్నప్పుడల్లా నాకైతే ఆ పాప విషయం అయితే గుర్తుకొచ్చిందండి. ఆ టాపిక్ కూడా కారులో మాట్లాడుకుంటూ వెళ్ళాము. కానీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదండి. మేమైతే ప్రతిసారి ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడల్లా మెట్ల మీద నుండే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము. ఈసారి అయితే మాకు కుదరలేదండి. నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాము. తర్వాత రూమ్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఫుడ్ అయితే తీసుకున్నామండి. తిరుపతిలో నా ఫేవరెట్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రూమ్ తీసుకుని ఇలా ఫుడ్ అయితే తినేసి 6 అయిపోయిందండి. ఇంకా పిల్లలకి తినిపించి మేము కూడా ఇంకా రెడీ అయిపోయాం, స్నానాలు అవి చేసేసి. ఈ ప్లేస్ అయితే తిరుపతిలో నేనైతే ఇన్నిసార్లు వచ్చాను, నేను ఎప్పుడూ చూడలేదండి. ఈ ప్లేస్ మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ వాటర్తో అసలు ఆ ట్రీస్ చాలా బాగా అనిపించిందండి. మేము దాని తర్వాతే రూమ్ తీసుకున్నాము. అందువల్లే మాకు ఆ ప్లేస్ అనేది తెలిసింది. ఎప్పుడు కింద తీసుకునే వాళ్ళమండి. కింద తీసుకుని మళ్ళీ మెట్ల మీద నడిచి పైకి వచ్చేవాళ్ళము. అందుకనే నాకు ఈ ప్లేస్ అనేది తెలియదు. మీరు ఎవరైనా చూసుంటే తప్పకుండా అయితే చెప్పండి. తర్వాత మేమైతే పిల్లలకైతే తలనీలాలు ఇవ్వడానికైతే వెళ్ళామండి. తలనీలాలు ఇచ్చేసిన తర్వాత
ఆ రోజు వరాహస్వామి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేసామండి. వచ్చి మార్నింగ్ అయితే దర్శనం చేసుకుని ఇంకా నైట్ ఆయా దర్శనం అయ్యేసరికి 10 అయిపోయిందండి. ఇంకా కిందకైతే వచ్చేసాము. అక్కడ రూమ్ అయితే క్లోజ్ చేసేసుకున్నామండి. కిందకైతే వచ్చి తర్వాత అక్కడ రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకుని నెక్స్ట్ డే మేమైతే కపిల్ తీర్థం అయితే వచ్చామండి. మార్నింగ్ కపిల్ తీర్థం అయితే చూసాము. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి. లాస్ట్ టైం అయితే చాలా గుళ్ళు చూసామండి. కింద ఎవరైనా మీరు ఏవైనా గుళ్ళు చూడాలి అనుకుంటే ఒక డే మొత్తం స్పెండ్ చేయండి. కింద ఎవరినైనా కారు మాట్లాడుకుని అట్లా వెళ్తే మన ఆ చుట్టూ ఉన్న ప్లేసెస్లో చాలా గుళ్ళు ఉన్నాయండి. తిరుపతిలో అర్ధగిరి ఉంది, కాలభైరవ స్వామి ఒకటి ఉంది, నారాయణవనము, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు అందరికీ తెలిసిందే కదండి, కాణిపాకం గణపతి, కాళహస్తి, ఇవన్నీ ఒకరోజైతే ప్లాన్ చేసుకోండి. ఈ కపిల్ తీర్థం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ నాగులాపురం అనే ఒక ఊరు ఉంటుందండి. అక్కడ స్టోరీ అయితే ఒక మంచి స్టోరీ ఉందండి. మీరు ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ ఆ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఆ స్టోరీ ఆ వీడియో చూపిస్తూ అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా ఇలాంటి గుళ్ళు చాలా ఉన్నాయి. మీకు కొంచెం టైం చూసుకుని ఒకసారి అయితే ఫ్యామిలీతో విజిట్ అవ్వండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా ఉంటుంది. కపిల్ తీర్థంలో అయితే గుళ్ళు అయితే చాలా బాగా నచ్చినాయండి. నాకైతే చాలాసార్లు వచ్చాం కానీ నేను ఇప్పటికప్పుడు అనుకున్నప్పుడు కుదిరేది కాదు. దగ్గరున్న దాన్ని అయితే అప్పుడు చూడలేదండి. కానీ ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది నాకు. కానీ వాటర్ అయితే లేవండి మేము చూసేసరికి. ఇంకా నార్మల్గా సన్న దారిలా వస్తుంది, చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే వస్తుంది. వాటర్ ఒక్కటైతే లేవండి. తర్వాత నేను చెప్పాను కదండి నాగులాపురం అని, ఈ ఊరికైతే నేను ఇది సెకండ్ టైం రావడం అండి. మా అత్తయ్య వాళ్ళు చూడలేదని తీసుకొచ్చాము. ఆ రోజు మేము ఇలా వెళ్ళేసరికి రథోత్సవం అయితే జరుగుతుందండి. దీనికి స్టోరీ అయితే ఉంది. ఈ ప్లేస్కి మనకి పర్వతాన్ని చిలికినప్పుడు అండి ఆలాహలం తాగుతాడు కదా శివుడు. ఇక్కడ గొంతు దగ్గర ఆలాహలం అనేది పెట్టుకుంటాడు కదా, అది ఎవరికి హార్మ్ఫుల్ కాకుండా అప్పుడు పెట్టుకున్నప్పుడు స్వామివారికి అయితే కళ్ళు తిరుగుతాయి అంటండి. కళ్ళు తిరిగినప్పుడు అమ్మవారి ఒళ్ళో సేద తీరుతారు స్వామివారు. మనం ఎక్కడ చూసినా ప్రపంచంలో 1-2 విగ్రహాలే శివుడు రూపంలో, మనిషి రూపంలో ఉంటాడండి. మిగతావన్నీ లింగ రూపంలోనే ఉంటాయి కదా. ఈ ప్లేస్లో మాత్రమే స్వామివారు అమ్మవారిలో ఒళ్ళో పడుకున్నట్టు ఉంటుందండి. 11 అడుగులు ఎన్నో అడుగుల స్వామివారు కూడా చాలా పెద్దగా ఉంటారండి. మీరు తప్పకుండా చూడండి. ఆ ప్లేసే ఈ ప్లేస్ అండి. స్వామివారికి అయితే చాలా బాగా అనిపించింది. రథోత్సవం అయితే బాగా చేశారండి. మేము 9 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. అప్పుడైతే నార్మల్గా ఉంది టెంపుల్. ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారండి. అయితే స్వామివారిని మా అత్తయ్య వాళ్ళు చూడడానికి లేదు, పూజారులు అందరూ ఈ రథోత్సవంలో ఉన్నారు కదా, మాకు ఇంకా ట్రైన్ టైం అయిపోతుందని ఇది మాత్రమే చూసి స్వామివారిని బయట నుండి దండం పెట్టుకుని వచ్చేసాము. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి, చాలా బాగా అనిపిస్తుంది. ఈ రథోత్సవం అనేది కూడా నేను ఎప్పుడూ చూడలేదండి. నాకు చాలా బాగా అనిపించింది. ముందు కోలాటం వేస్తూ చాలా బాగా చేశారు. మళ్ళీ ప్రతి ఇంటి దగ్గర ఆగుతున్నప్పుడు వాళ్ళైతే ముగ్గు వేసి స్వామివారిని ఆహ్వానించారు. చూస్తున్నారు కదా కోలాటం ఎంత బాగా చేశారో. మన కళనైతే ఎవరు మర్చిపోకుండా ఇలాంటివి జరిగినప్పుడు మన పిల్లలకు కూడా తెలియని విషయాలు చెప్పొచ్చండి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం పురాణాలు కూడా మన పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. మీకెవరికైనా ఈ ప్లేస్ అనేది తెలిస్తే నాకైతే చెప్పండి. మీకు ఇంకా నేను మిస్ చేసిన ప్లేసెస్లో ఏమన్నా తిరుపతిలో మీకు తెలిసిన ప్లేసెస్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఈసారి వెళ్ళినప్పుడు మేము తప్పకుండా ఆ గుళ్ళు అయితే వెళ్ళడానికి మేము ట్రై చేస్తాము. మేమైతే గోల్డెన్ టెంపుల్ అనుకున్నామండి, కానీ మాకు కుదరలేదు టైం లేకపోవడం వల్ల. ఈసారి ఆ ప్లేసెస్ అరుణాచలం అవి అయితే అనుకుంటున్నాము. అప్పుడు వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఇలానే మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఇలా ట్రావెలింగ్ అయితే మీకు ఇష్టం ఉంటుందా లేదా అనేది కూడా చెప్పండి. తర్వాత అయితే ఇక నా పద్మావతి అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నాం, టైం లేదు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తర్వాత నా రూమ్ అయితే చెక్అవుట్ చేసి ఇంకా మెట్రో అయితే స్టార్ట్ అయిపోయామండి.
చాలా బాగా జరిగింది వచ్చేటప్పుడు కూడా. కానీ నైట్ వచ్చేసరికి 1 అయిపోయిందండి. పిల్లలతో ఇంకా వాళ్ళైతే నిద్ర ఆపుకోలేక కొంచెం విసిగిస్తూ ఉన్నారు. అయినా కానీ ఇంకా ఇంటికొచ్చేసరికి మాకు 1:00 అట్లా అయిపోయిందండి. 1:30 అయిపోయింది. సారీ అండి. అయితే మెట్రోలో నేను మెట్రో అని చెప్పాను కదండి, చెప్పాను. వందే భారత్లో ఇంకా అయితే ఫుడ్ అయితే మేము వచ్చేటప్పుడైతే బుక్ చేసుకున్నాము. దాంట్లో అయితే మనకి ఎక్కిన 1 అవర్కి అయితే జ్యూసు, ఆలు బోండా అయితే ఇచ్చారండి. ఆలు బోండా అయితే ఇచ్చారు. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి. తర్వాత దానికి టమాటా సాస్ అయితే ఇచ్చారు. ఫుడ్ కూడా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి వందే భారత్కి వెళ్ళడానికి. అండ్ కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ కొంచెం అటు ఇటుగా సరిపోతుంది, రిలాక్స్గా ఉంటుంది. తర్వాత మసాలా చాయ్ అయితే ఇచ్చారండి. తర్వాత హాట్లోకి చిప్స్ ప్యాకెట్ ఒకటి, ఇదేమో క్యారమెల్ పాప్కార్న్ ఇచ్చారు. తర్వాత లంచ్లోకి అయితే అండి మనకి కరెక్ట్ మీల్ ఇట్లా డిన్నర్కి సరిపోయేలాగా మంచిగా అనిపించింది నాకైతే. టేస్ట్ కూడా చాలా బాగుందండి. దొండకాయ ఫ్రై ఇచ్చారండి. తర్వాత ఈ కర్రీ చూడంగా అయితే నేనైతే వంకాయ కర్రీ అనుకున్నానండి, కానీ అది కోప్తా కర్రీ, వెజిటేబుల్ కోప్తా కర్రీ అండి. తర్వాత మనకి దాల్ అయితే ఇచ్చారండి. ఒక ఆకుకూర వేసింది దాల్ అయితే ఇచ్చారు. టేస్ట్ కూడా ఇది కూడా చాలా బాగుందండి. తర్వాత రైస్ అండి, కొంచెం జీరా రైస్, దానిలోకి చపాతీ ఒకటి ఇచ్చారండి. 2 చపాతీలు ఇచ్చారు, పెరుగు ఇచ్చారు. తర్వాత లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి. ఇవన్నీ వదిలేసి మా నిర్వాణ అయితే పప్పు అన్నమును పెరుగు తిన్నాడు. ఇంకా తిరుపతిలో తీసుకున్న పిక్స్ అయితే యాడ్ చేశానండి. మా తిరుపతి జర్నీ ఎలా అనిపించింది అనేది చెప్పండి. తర్వాత అక్కడ 12:30కి దిగాము. 1కి అయితే ఇంటికి వచ్చామండి. ఫుల్ టైర్డ్ అయిపోయాము. అలా వెళ్ళినా కానీ పిల్లలతో కదండి జర్నీ. కానీ దర్శనం అయితే స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.